ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. నమస్తే అమ్మ జ్యోతి గారు. నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. మనం సాంఖ్య దర్శనములో ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, అసలు జీవుడు ఎందుకు ఈ దేహాదుల యందు బంధింపబడుతున్నాడు అనే దానికి అనేక కారణాలను తెలుసుకుంటూ వచ్చాం. వివిధ గురువుల దగ్గర కూడా తత్వజ్ఞానం వినవలసిందే. ఆ గురువుల యందు ఆచరణ ఉందా లేదా అనేది మనకు సంబంధించిన విషయము కాదు. మనము కేవలం తత్వజ్ఞానాన్ని మాత్రమే వారి దగ్గర నుండి నేర్చుకోవాలి అనే అంశాన్ని కూడా కపిల మహర్షి ఈ సూత్రాల యందు వ్యక్తపరిచాడు. నిజముగా ఎందుకు ఈ ప్రయత్నం జరుగుతుంది అంటే, జీవుడు శరీరాదుల యందు ఎందుకు ఉండదలుచుకోడు అంటే కారణము మనమందరము కూడా ఒకటే చెప్తాము. ఎటుల దానికి సూత్రం అంటాడు. తదపి దుఃఖ శబలమితి దుఃఖ పక్షి నిక్షిపంతే వివేచకాః. ఇప్పుడు ఒక మధురమైన భోజనం మనం సిద్ధం చేసుకున్నాం. దాంట్లో మనం మంచి దేశీ ఆవు పాలు వాడాము, సుగంధయుక్త బాస్మతి బియ్యమును వాడాము, విలువైన కాజు, కిస్మిస్, బాదాం, ఇలాయచి పౌడర్ వేసాము. సంతోషంగా ఆ పాయసాన్ని మనం సిద్ధం చేసుకున్నాం. కానీ అందులో ఎక్కడి నుండో పొరపాటున కొన్ని విషము చుక్కలు ఉన్నవి. పాయసము తయారు చేసిన పదార్థాలే ఎక్కున్నవి, విలువైనవి, ఎక్కువ మోతాదులో ఉన్నవి. విషము చుక్కలు కొన్నే పడ్డవి. ఇప్పుడు దాన్ని మనం భుజిస్తామా, వదిలిపెడతామా? వదిలిపెడతాం. ఎందుకు? మంచి పదార్థాలే ఎక్కున్నవి కదా అందులో. విలువైన ఉన్నా విషయం కలిపింది కాబట్టి వదిలిపెడతాం. మన ప్రాణానికి భయం అని. విషయం అంతకంటే డేంజర్ కాబట్టి వదిలిపెడతాం. అటులనే లోకమున ప్రకృతి అనేక సుఖములను జీవాత్మకు ఇచ్చుచున్నది. ప్రకృతి జీవాత్మకు సుఖం ఇవ్వదని కాదు, ఇస్తుంది. కానీ దాంట్లో దుఃఖము కూడా ఉన్నది. ఎటులా విషమిశ్రిత పాయసము భుజింపడానికి వీలు లేదో, అటులనే దుఃఖమిశ్రిత సుఖము కూడా జీవుడు అనుభవించడానికి ఇష్టపడడు అంటున్నాడు. అందుకే ఈ ప్రయత్నం. మరి నిజంగా
మనమందరము ఋషి చెప్పినట్టుగా ఋషి ఈ ప్రకృతి ఐశ్వర్యాలను ఎలా మనము ఒక పిండి ముద్దను నూనెలో వదిలిపెడితే చేతికి ఏమి వ్రేళ్ళకి ఏమి అంటదో అలా ఋషులు ఆత్మతత్వాన్ని మనకు బోధిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రకృతిని వదిలేస్తారు, నిమిత్త మాత్రమే వాడుకుంటారు ప్రకృతిని. మరి మనం నిజంగా ఈ ప్రకృతిని వదిలిపెడుతున్నామా? వదిలిపెడతలేము, అందులోనే ఉంటున్నాము. అదే చెప్తున్నాడు. నిజముగా ఋషులకు ఇది చాలా, మనకసలు ఈ ప్రకృతిలో దుఃఖం ఉందనే తెలియదు, సుఖముందనే పరిగెడుతున్నా. నూతన వధూవరులు వివాహ జీవితంలోకి ఎందుకు ప్రవేశిస్తారు? నిజం చెప్పండి. గృహస్థ జీవితమున అనేక రమణీయ సుందర వస్త్రాలను, మంగళ వాద్యాల మధ్యలో నృత్యాలు, వీటి మధ్యలో గృహస్థమనే ఆశ్రమంలో ప్రవేశిస్తున్నారు. అది సుఖమా దుఃఖమా? దుఃఖమే కానీ సుఖమని అందులోకి ప్రవేశిస్తున్నారు. మనం కూడా అందులో సుఖం ఉందనే ప్రదర్శింపజేస్తున్నాం కదా. ముందున్న వాళ్ళు, అంతకు ముందు ప్రవేశించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలియజేస్తుంది ఏంటి? ఈ గృహస్థ జీవితంలో చాలా సుఖం ఉంది అని. కష్టాలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు విజయత్తని అడుగు. ఈ మధ్యనే విజయత్తమ వాళ్ళ రక్త సంబంధికుల ఇంట్లోనే వివాహం అయింది. దానికి ఎంత చక్కగా, నేనేం విమర్శించట్లేదు, సంబంధం ఉందిగా, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. చక్కగా వాయిద్యాలతో, రంగురంగుల వస్త్రాలతో మేనత్తలు కూడా నృత్యం చేసి నూతన దంపతులను వివాహ జీవితంలో ప్రవేశించుడు, ఇది చాలా సుఖముగా ఉందనే కదా చెప్పారు. మళ్ళీ దుఃఖం ఎక్కడి నుండి వచ్చింది? దుఃఖమే ఎక్కువ ఉంటది అనుకుంటాం కదా అమ్మ, దుఃఖం కొంచెం ఉంటది. మరి ఇప్పుడు విషమిశ్రితమైన అన్నమును ఎందుకు భుజించడం లేదు? మరి పాయసం పెద్ద మోతాదులో ఉంది కదా, విషం చుక్కలు నాలుగే బిందువులు ఉన్నవి. భారతం అది విషం కదా, తినద్దు అంటుంది. పెద్ద బౌల్లో పెద్ద మోతాదులో పాయసం చేసాం, విషం చుక్కలు 4 పడ్డవి, తింటే ఏమవుతుంది? అది అంతా 4 పట్ట ప్రాణం పోతుంది కదా మాతాజీ. విషం 4 చుక్కలు ఉన్నా కూడా ప్రాణాపాయం సంభవించవచ్చు అని భయంతో తినరు. మరి గృహస్థ జీవితంలో కళ్యాణమ్మ గారు చెప్పండి. అదే మొత్తం విషపూరితం అవుతుంది కదా, అందుకే తినము అంటున్నాను. 4 చుక్కలు, ఒక్క చుక్క పడ్డా కానీ విషం మొత్తం పాకేస్తుంది. దీనికి మరి వివాహ జీవితానికి ఉన్న ఉదాహరణ ఏంటి? మరి వివాహ జీవితంలో సుఖం ఉందనే చేరుతారు. ఆ సుఖాన్ని అనుభవించిన తర్వాత దుఃఖం స్టార్ట్ అవుద్ది. ఆ దుఃఖం తర్వాత వివాహంలో సుఖం లేదు, దుఃఖం కూడా ఉంది అని తెలుసుకుంటాము. తెలుసుకుంటున్నామా, దాచిపెడుతున్నామా? దాచిపెడుతున్నాం, చెప్పలేము. మనమందరము కూడా గృహస్థ జీవితంలో చాలా సుఖముందనే సమాజానికి ప్రదర్శింప చేస్తాము. కేవలం ఋషులు మాత్రమే విడిచిపెడతారు. అందుకే అంటాడు, కుత్రాపి కోపి సుఖీతి. ఈ ప్రపంచమున ఎక్కడో ఒకరు సుఖులు కనబడుతూ ఉన్నారు, బాగా సుఖముగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నారు. కానీ మిగతా వారందరూ కూడా
దుఃఖమిశ్రిత సుఖములనే అనుభవిస్తూ ఉన్నారు. సీతాదేవి స్వయంవరమున వివిధ దేశాల నుండి పాణిగ్రహణం కొరకు రాజులు వచ్చారు. రాముడి కంటే కూడా అందంగా ఉన్న వాళ్ళు, ధనికులైన రాజకుమారులు వచ్చారు సీతాదేవి యొక్క స్వయంవరానికి. మనము దశరథ మహారాజు యొక్క వంశాన్ని చాలా గౌరవంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ మీ అందరికీ తెలిసి ఉండాలి, ఇక్ష్వాకు వంశమున ధనము అంత పుష్కలముగా లేకుండే. వాళ్ళ వంశములో, వాళ్ళ రాజ్య పరిపాలనలో ధర్మము, మర్యాద, నీతి ఇవి మాత్రమే పెట్టుబడిగా ఉండే. ఇక్ష్వాకు వంశమున కంటే కూడా కొన్ని వందల సార్లు కొనగలిగేంత ధనికులు ఆ సమయములో రాజులుగా ఉండిరి. కానీ ఇక్ష్వాకు వంశమే ఎందుకు వృద్ధి చెందింది, ఎందుకు ఇంత కీర్తిని పొందింది అంటే మర్యాద పాలన, ధర్మపాలన, సత్యవాక్కు యొక్క ఆచరణ వలననే రామరాజ్యములోని రామ వంశము అంత వృద్ధి చెందింది. ధనికులు లేరా అంటే సీతమ్మ వారి యొక్క స్వయంవరం జరుగుతున్నప్పుడు చాలా మంది ధనిక రాజులు వచ్చారు. కానీ సీతాదేవి ఎవరిని ఎన్నుకున్నది అంటే ధనికుల్ని ఎన్నుకోలేదు. మర్యాదను పరిపాలించే రాజకుమారుడైన శ్రీరాముణ్ణే ఆమె ఎన్నుకున్నది. మరి ఇవాళ వివాహ జీవితంలో మర్యాదలకు, ధర్మమునకు, నీతికి గృహస్థ జీవితంలో ఆధారం లేదు. ధనికుల దానికే ఆదరణ ఉంది. అందువలన గృహస్థ జీవితంలో అనేక అవకతవకలు జరుగుతున్నవి. ధనప్రధానమైనటువంటి ఆశ్రమము ఉండడము వలన గృహస్థ జీవితంలో అనేక దుఃఖాలు చోటు చేసుకొని ఉన్నవి. అది మనం తెలుసుకోవాలి. అందుకనే కపిల మహర్షి ఏమంటున్నాడంటే, ఈ ప్రపంచమున కొంతమంది చాలా సుఖపడుతున్నారు. అందుకనే ఆ సుఖపడుతున్న వారిని చూసి మిగతా వారందరూ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు పశువుల మందని చూడండి. ముందు ఒక పశువు వెళ్తూ ఉంటది. అది గడ్డ చూడదు, బావి చూడదు, బురద చూడదు, ఏమి చూడకుండా అది ముందుకెళ్తూ ఉంటది. దాన్ని అనుసరించి వేరే పశువులు కూడా దాన్ని అనుసరించే వెళ్ళిపోతవి. అటులనే నేడు మానవుడు ప్రకృతి యొక్క సుఖాలను అనుభవిస్తున్న వారిని ఆదర్శంగా పెట్టుకొని నేను కూడా అటువంటి సుఖమును అనుభవించాలని వారి మార్గములోనే వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆ సుఖము అనుభవించాలనే ప్రయత్నములో దేన్ని ద్వేషిస్తున్నాడు? దుఃఖమును ద్వేషిస్తాడు. నేను సుఖుణ్ణి కావాలి, సుఖవంతుణ్ణి కావాలి, నేను కూడా ఐశ్వర్యవంతుల్లో ఒక ఐశ్వర్యవంతుణ్ణి కావాలి అనే తీవ్ర ప్రయత్నం చేస్తూ చేస్తూ ఎంత దూరం వెళ్ళిపోయాడంటే బహుశా ఆర్య సమాజ క్షేత్రములో కూడా యజ్ఞం చేస్తాం, మనం పెద్ద పెద్ద యాగాలు చేపిస్తాం. అది లోక కళ్యాణార్థం అనేది అంటాం మనం. కానీ నిజముగా
యజ్ఞం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏమిటి అంటే వాతావరణ కాలుష్య నివారణ, విషవాయువు యొక్క నివారణ యజ్ఞం యొక్క గొప్ప ప్రాధాన్యత. కానీ ఈ రోజుల్లో యజ్ఞాలు అంటే ఐశ్వర్య ప్రాప్తి కొరకే యజ్ఞం. మేము చాలాసార్లు యజ్ఞాలు చేశామండి, మాకు పెద్దగా ఏమి లాభం లేదు అని వర్ణించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈనాడు వివాహాలు కూడా చూడండి, ఏదైనా తంతువు వెనుక ఐశ్వర్య అంటే సుఖము కావాలి, ఏ మార్గమున సుఖముందో ఆ మార్గం వెనుక పరిగెడుతూ ఉన్నాడు మానవుడు. కానీ ప్రకృతి వెనుక పరిగెత్తినంత కాలం తప్పకుండా అది సుఖముతో పాటు ఏది నడుస్తుంది, దానితో దుఃఖం కూడా నడుస్తుంది. దుఃఖము నుండి సుఖమును వేరు చేయలేము, సుఖము నుండి దుఃఖాన్ని వేరు చేయలేం. ఇదే ప్రకృతి యొక్క ధర్మం. కానీ ఋషులు ఏం చేశారు, ప్రకృతిని తీసుకున్నామంటే విషమిశ్రిత అన్నమును భుజించినట్టే. విషముతో కూడిన అన్నమును తింటే స్థూల దేహమునకు ఎటుల హాని కలుగుతుందో అటులనే ఈ ప్రకృతి సుఖాలను అనుభవిస్తున్నాము అంటే ఆత్మకు కళ్యాణం జరగదు అని ఋషులు తెలుసుకొని సుఖ దుఃఖ మిశ్రితమైన ప్రకృతి ఐశ్వర్యాలను వాళ్ళు వదిలిపెట్టారు. మనం ఎంతవరకు పట్టుకొని ఉన్నాము? దాన్నే పట్టుకొని ఉన్నాము, ఇంకా అనుభవం అయితే లేదు. అట్లా ఇంకా అనుభవంలోకి రాలేదు. ఏంటో కళ్యాణమ్మ గారు విన్నారా, నిద్రపోతున్నారు? ఏం కళ్యాణమ్మ గారు, మధ్యాహ్న సమయం క్లాస్ పెట్టాము, వింటున్నారా నిద్రపోతున్నారా అని అడుగుతున్నా. నిద్ర కాదు మాతాజీ, కొంచెం వినండి. అందుకని ఏమంటున్నాడు, ఈ ప్రకృతిని వదిలిపెట్టడం అనేది జీవుడికి అంత సరళము కాదు. అంటే అసమర్థుడా అంటే అసమర్థుడు కూడా కాదు, సమర్థుడే, కానీ వదిలిపెట్టలేకపోతాడు. మరి కారణం ఏమిటి? ఇందులోనే సుఖం ఉన్నదని అనుకుంటున్నాడు. అదే కారణం, అజ్ఞానము అంటాడు. మరి అజ్ఞానం అనేది నిత్యమా అనిత్యమా? అనిత్యం. అజ్ఞానము అనిత్యం. అది జీవుడి వలె నిత్య పదార్థము కాదు. జీవుడు మధ్యలో పరిగెత్తాడు, దేని వెనుక? ప్రకృతి వైపు. ప్రారంభము నుండే జీవుడిలో అజ్ఞానము లేదు. జన్మ జన్మల్లో అనేక వాసనలతో ఎంత దూరం వెళ్ళిపోయాడు అంటే యథార్థమును తెలుసుకోలేని స్థితికి కూడా జీవుడు వెళ్ళిపోయాడు. అందుకనే ఏమన్నాడు సాంఖ్యకారుడు? అత్యంత పురుషార్థం అన్నాడు. ఇప్పుడు ఒక 3 రోజులు ఇల్లు శుద్ధి చెయ్యకపోతే పర్వాలేదు, కొంచెం కష్టపడితే దుమ్ము పోతుంది. కానీ కొలాయిలో కొంచెం వ్యవధానం ఉంది, అది గట్టిగా మనం కట్టేయలేదు. అందుకే ఆ కొలాయి ఇప్పి ఉన్నందుకు ఒక చుక్కబడి నేలంతా 40-50 రోజులు మనం ఇల్లు వదిలిపెట్టాము. అక్కడ పాకురు పట్టింది, హడావుడిగా వెళ్ళిపోయాము, మోరు మీద మెతుకులు తీయలేదు. ఇలా
ఒక 40-50 రోజు నుండి మనము ఇంటిని తలుపులు తీయడం కానీ, శుద్ధి చెయ్యడం కానీ, కడగడం కానీ జరగలేదు. ఇప్పుడు ఆ ఇంటిని శుద్ధి చెయ్యాలి అంటే 3 రోజుల క్రితం వదిలిపెట్టిన ఇంటి శుద్ధి చేసినంత శ్రమనే 50 రోజుల నుండి శుద్ధి చేయకుండా ఉంటే అంతే శ్రమ అవుతుందా, ఎక్కువ శ్రమ చేయవలసి వస్తుందా? ఎక్కువ చేయాలమ్మా, శ్రమ ఎక్కువ చేయాల. ఏం చెప్పండి? 3 రోజుల క్రితం వదిలిపెట్టిన ఇంటికి ఎంత శ్రమ చేసి శుద్ధి చేస్తామో అంతే శ్రమ 50-60 రోజుల నుండి వదిలిపెట్టిన ఇంటికి చేద్దామా, ఎక్కువ మోతాదులో చేయడమా? ఎక్కువ శ్రమ పడుతుంది. అందరు ఆన్సర్ ఇవ్వట్లే. భారతమ్మ, లలిత ఇస్తున్నారు. మిగతా వాళ్ళు చెప్పండి, ఏమంటారు? చెయ్యాలమ్మా, ఎక్కువ మోతాదులోనే చెయ్యాలి మాతాజీ. ఎక్కువ మోతాదులో చెయ్యాలి అంటే సమయం అధికముగా పడుతుంది. శుద్ధికి సమయం ఎక్కువ ఇవ్వాలి. ఇవ్వగలుగుతున్నామా మనం? ఇవ్వలేము, ఇస్తలేము. అర్థమైందా? అందుకే అంటాడు, ఈ జీవునకు నిజముగా దేని వల్ల దుఃఖము లభిస్తుంది అంటే బుద్ధి వలన. బుద్ధి వలన జీవునకు దుఃఖం ఉంది అంటాడు. జీవునకు దుఃఖము బుద్ధి వలన కలుగుతుంది అంటాడు. దానికి కపిల మహర్షి, నిజమే, బుద్ధి వలన జీవునకు దుఃఖం ఉంది, కానీ బుద్ధి జడమా చేతనమా? జడము. జడం. జీవుడు చేతనుడు. చేతనుడు. అంటే ఎలా ఇనుముని అగ్ని దగ్గరికి తీసుకెళ్తేనే, అగ్నితో సంపర్కం చేస్తేనే ఇనుము అగ్నిగోళం వలె కనబడుతుంది. అగ్ని నుండి ఇనుమును దూరం చేసామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఇనుము లాగుంటది, అగ్ని. అందుకనే జీవుడు బుద్ధితో సంగతుడవుతున్నాడు. ఉపాసన మార్గము తీసుకుని జీవుడు తన నుండి బుద్ధిని ఏం చేయాలి? వేరు చేయాలి. అప్పుడు బుద్ధిలో ప్రతినిత్యము సాంగత్యం వలన, సంపర్కం వలన ఏర్పడుతున్న వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మను ప్రభావితము చేయవు. ఎప్పుడైతే ఉపాసన మార్గమును ఎన్నుకోడో, బుద్ధితోనే సంగతుడవుతాడో, బుద్ధితోనే సంపర్కం పెట్టుకుంటాడో, అప్పుడు బుద్ధి ప్రభావము జీవుడి పైన ఎక్కువ ఉంటుంది. కానీ జీవుడు ఎప్పుడైతే ఉపాసన మార్గమును తీసుకొని బుద్ధి సంపర్కాన్ని తగ్గించుకుంటాడో, అప్పుడు అతనికి బుద్ధి వలన కలుగుతున్న దుఃఖములు జీవాత్మను ప్రభావితము చెయ్యలేవు అంటున్నా. ఇదియే శృతి వాక్యము. వేదములు ఏం చెబుతున్నవి అనంటే, ముందు నువ్వు దుఃఖమును ద్వేషించుట, సుఖమును కోరుట, ఈ సుఖం ఎందులో ఉంది, ద్వేషం ఎందులో కలుగుతుంది, ఈ సుఖ దుఃఖాలు ఎవరి వలన కలుగుతున్నవి, ఎందుకు కలుగుతున్నవి, ఈ రహస్యాలన్నింటిని ముందుగా నువ్వేం చెయ్యాలి? జాగ్రత్తగా తెలుసుకో అంటున్నాడు. ముందు ఈ పదార్థాల గుణాలను, ఈ పదార్థ స్వరూపాలను జాగ్రత్తగా తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఉపాసన మార్గము ద్వారా వీటన్నింటిని కూడా త్యజించుకునే ప్రయత్నం చెయ్యు. కానీ మనం ఉపాసనకే సమయం ఇవ్వలేదనుకోండి, బుద్ధితో సంపర్కం అయ్యాం,
బుద్ధి అంటే ఏంటి ఇక్కడ? జడం. బుద్ధి దేని ద్వారా పుట్టింది? ప్రకృతి ద్వారా పుట్టింది. అంతేనా కాదా? అంతే. ప్రకృతి ద్వారా జన్మింపబడినందువలన బుద్ధి ప్రకృతి యొక్క రూపాన్నే ప్రదర్శింపజేస్తుంది కానీ అన్య రూపాన్ని బుద్ధి ప్రదర్శింప చేయజాలదు. బుద్ధి కాని మనస్సు కాని ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వాలే. కనుక ప్రకృతి నుండి ఏర్పడిన తత్వాలన్నీ కూడా ప్రకృతి యొక్క స్వరూపం వైపే ఆకర్షింపజేస్తవి జీవుణ్ణి. ఇప్పుడు జీవుడు ప్రకృతి నుంచి పుట్టలేడు కనుక చాలా సరళముగా ప్రకృతి నుండి తనను తాను వేరు చేసుకోగలడు. కానీ మా ఏకైక మార్గం ఉపాసన అంటాడు. ఏం చెప్తున్నాడు అంటే జీవుడు దుఃఖమును ద్వేషించుట, సుఖమును ఇష్టపడుట, సుఖం మీద ప్రీతి కలుగుట, ఇవన్నీ కాకుండా ముందు నిసంగుడు అనగా బుద్ధ్యాది సమస్త ఉపకరణాలతో సంబంధాన్ని దూరం చేసుకునే శక్తిని జీవుడు పెంచుకోగలగాలి. అది ఎలా అంటే ధ్యాన, ధారణ, అభ్యాస, వైరాగ్య దిభిః తత్సన్నిరోధ అంటాడు. జీవుడు బుద్ధ్యాది సమస్త ఉపకరణాలకు దూరముగా ఉండాలి అంటే ఎలా? ఇనుమును అగ్ని నుండి దూరం చేస్తుంటే ఇనుములో అగ్నితత్వము అగుపడదు, అటులనే జీవుడు సమస్త బుద్ధ్యాది ఇంద్రియాల నుండి తనని తాను వేరు చేసుకోగలగాలి. వేరు చేసుకోవాలి అంటే మరి ఉపాయాలేంటి? ఇప్పుడు అగ్నిలో ఇనుముంది, భట్టిలో పెట్టి కింద కాష్టములు పెట్టి వెలిగిస్తున్నా కొద్దీ ఇనుము నుండి అగ్ని వేరవ్వదు, వేరు నుండి అలాగే అగ్ని నుండి ఇనుము కూడా వేరవ్వదు. ఇప్పుడు అవి రెండు వేరు కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇనుమును పక్కకు తీయాలి. ఇంకా ఉపాయాలు చెప్పండి. అగ్నిని చల్లార్చొచ్చు. నీటి ద్వారా అగ్నిని చల్లపరచాలి. ఎప్పటి వరకైతే మనం మరొక తత్వమును తీసుకొని అగ్నిని చల్లార్చమో, అగ్ని చల్లబడదో అప్పటి వరకు మనం అగ్ని నుండి ఇనుముని వేరు చేయడానికి వీలు లేదు. అటులనే జలము వలె, జలము ఎటుల, నీరు ఎటుల అగ్ని నుండి ఇనుమును వేరు చెయ్యగలగడానికి సామర్థ్యముతో ఉందో అటులనే ప్రకృతి నుండి జీవుడు వేరు కావాలి అంటే ధారణ, ధ్యానము, అభ్యాసము, వైరాగ్యము అంటాడు. మనం ఈ ప్రకృతి నుండి మనని మనం దూరం చేసుకోవాలి అంటే ఉపాయాలు ఏం చెప్తున్నాడు? ధారణ, ధ్యాన, అభ్యాసము, వైరాగ్యం. వైరం కాదు, వైరాగ్యం. అదే వైరాగ్యమే అన్న. వైరాగ్యము అర్థమైందా? ఈ నాలుగింటి ద్వారానే మనం ఈ ప్రకృతి నుండి వేరు కాగలుగుతాం. కేవలం వింటున్నాం అంత మాత్రాన సరిపోదు అంటాడు. ఆచరణ చేయాలి అంటమ్మా, ఆచరణ చేయాలి. నిత్యము ధ్యానము చెయ్యాలి. ప్రతినిత్యము ఆత్మతత్వము, ప్రకృతి తత్వము, పరమాత్మ తత్వము చాలా స్పష్టంగా మనం ధారణ చేసుకోగలగాలి. పూర్వజన్మ వాసనల వలన మనం ప్రకృతి వైపు పరిగెడతాము. ఆ గుర్రాలని నియంత్రించుకునే శక్తిని పెంచుకోగలగాలి. ఈ ప్రకృతి విషమిశ్రిత అన్నము అనేది మన మస్తిష్కములో నిరంతరము చేసుకోవాలి,
ఉండాల్సిందే అంటూ ఏం చెప్తున్నాడు? లయ విక్షేపయోర్ వ్యావృత్యాత్ ఇత్యాచార్య. ఇప్పుడు మనము నిద్రపోతున్నప్పుడు ఏ విషయాన్ని మర్చిపోతాము? స్వప్నంలో ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి మీకు అర్థం కావడానికి. స్వప్నంలో ఉన్నప్పుడు మనం ఏ విషయాన్ని మర్చిపోతాము? జాగ్రత్త అవస్థ విషయాన్ని మర్చిపోతున్నాము తప్ప అక్కడ జాగ్రత్త విషయాలు లేవు అనడానికి వీలు లేదు. కాస్త దూరం అయ్యాము. అటులనే సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మనం దేనికి దూరం అవుతున్నాము? స్వప్నావస్థ, జాగృత అవస్థ. అవునా? సుషుప్తి అవస్థలోకి వెళ్ళినప్పుడు ఈ రెండు వృత్తులు మనలో క్షిప్త అంటే చాలా నిశ్శబ్ద స్థితిలో ఉన్నవి, సైలెంట్ లో ఉన్నవి. ఏది? స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ. అర్థమైందా? అందుకనే మానవుడు సుషుప్తి అవస్థ నుండి ఎక్కడికి యాత్ర చేయాలి? తురీయ అవస్థకి. ఎప్పుడైతే మానవుడు తురీయ స్థితికి వెళ్తాడో అప్పుడు ఈ మూడు అవస్థలు ఏమైపోతవి? బలహీనమైపోయి ఆత్మ ప్రకాశాన్ని జీవుడు చూసుకోగలుగుతాడు, తన స్వరూపాన్ని దర్శించుకోగలుగుతాడు, తన కాంతిని, తన స్థితిని, తన సామర్థ్యాన్ని సర్వమును తెలుసుకుంటాడు. సర్వమును తెలుసుకున్నప్పుడు ఇక తను ఒక వజ్రము, నేను ఒక వజ్రమును అని తెలుసుకున్నప్పుడు ఇక ఆ వజ్రాన్ని బురదలో తడపడానికి ఇష్టపడడు. అర్థమైందా? అదే చెప్తున్నాడు. జీవునకు తను వజ్రము అనే అనుభూతి వచ్చే వరకే ఈ సమస్య. ఒక్కసారి అనుభూతి వచ్చిందనంటే ఇక అతను ఈ బురదలో పడడు. అప్పటి వరకు తత్వోపదేశాన్ని, తత్వజ్ఞానాన్ని వేలాది సంవత్సరాల నుండి, వేల కొలది ఋషుల నుండి, వేల కొలది ఆధ్యాత్మిక గురువుల నుండి, గ్రంథాల నుండి వింటున్నాడు. తత్వజ్ఞానాన్ని శ్రవణం చేస్తూనే ఉన్నాడు, ఆత్మతత్వాన్ని. కానీ ధారణ, ధ్యాన, సమాధి, అభ్యాసము అనగా ధారణ, ధ్యాన, అభ్యాస వైరాగ్యాలతో ఆత్మను స్వయముగా తెలుసుకోనంత వరకు వేల కొలది ప్రవచనాలు కూడా అతనిని ఈ ప్రకృతి నుండి వేరు చెయ్యలేవు. వేరు చెయ్యబడాలి అంటే ఏం చెప్తున్నాడు? ధ్యానము, ధారణ, అభ్యాసము, వైరాగ్యం. ఈ నాలుగింటి ద్వారానే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకోవడం అంటే ప్రదర్శింపజేసుకుంటాడు, చూసుకుంటాడు, దర్శింపజేసుకుంటాడు, ఆనందముగా నృత్యం చేస్తాడు. ఇప్పుడు మీరే చూడండి, మీ దగ్గర ఉన్నది తెల్ల రాయి అనుకున్నప్పుడు దాన్ని మీరు ఎవరి దగ్గరైనా పెడతారు, ఎక్కడైనా పెడతారు, ఎవరికైనా ఇస్తారు. అరే తెల్ల రాయి కాదే, అది ఒక వజ్రము అన్నప్పుడు ఏం చేస్తారు? ఇక మీరు ఎవరికి దాచి పెడతాం, దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారంటే ఒక చిన్న పర్స్ తయారు చేసుకొని దాంట్లో పెట్టుకొని ఇక్కడ దాచుకుంటారు. అంటే ఈ హృదయ భాగమున దాచుకుంటున్నారు. అప్పటి వరకు వస్త్రాలతో ఉన్న బ్యాగులో పెట్టారు, చెల్లెకి ఇచ్చారు, అక్కకి ఇచ్చారు, కలిసిన బంధువులకి, నమ్మకం ఉన్న మిత్రులకి ఇచ్చి ఇది పట్టుకోవా, ఇది పెట్టుకోవా, ఇది ఉంచుకోవా అన్నారు. ఎప్పుడైతే దాని విలువ తెలిసిందో, దాని గొప్పతనం అర్థమైందో, అప్పుడు దాన్ని
పసిబిడ్డకు పాలిచ్చే స్థానములో దాన్ని సంరక్షించుకుంటున్నాం మనం. తల్లిని కూడా మనం విశ్వసించం ఇంకా. అటులనే జీవాత్మ కూడా తన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు, తన స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకున్నప్పుడు అది వజ్రమే. కానీ ఇది తెల్ల రాయి కాదు, వజ్రము అని దేని ద్వారా తెలుసుకున్నారు మీరు? శబ్ద జ్ఞానము ద్వారానే. ఎటులా? ఇది రాయి కాదు, ఇది తెలుపు రాయి కాదు, ఇది వజ్రము అని శబ్ద జ్ఞానము ద్వారా తెలుసుకున్నాక అనుభూతిలోకి వస్తాము. ఇక దాన్ని సంరక్షించుకుంటాము, దాన్ని కాపాడుకుంటాము. అటులనే నీవు ఆత్మవు, నీవు ప్రకృతివి కాదు అని వేదమనే శృతి ద్వారా, శబ్ద జ్ఞానము ద్వారా తెలుసుకొని నిరంతరము ధ్యాన, ధారణ, అభ్యాస, వైరాగ్యముల ద్వారా ఈ ఆత్మను మనం సంరక్షించుకుంటూ వెళ్ళిపోతే ఇక దీన్ని బురద, ప్రకృతి రూప బురద ఆత్మకు ఆటంకము కానివ్వదు. ఓం శాంతి శాంతి శాంతి.